అలా మాకు ఇప్పుడు మొన్న వాళ్ళిద్దరు ఒకటి కాబట్టినే జూబ్లీస్ ఎలక్షన్స్లో మీ ముంగట అవుతుంటే కూడా మీరు పట్టించుకోలేరంటే అదే ఇప్పుడు మా దగ్గర అయితే బీజేపీ వాళ్ళు ఊరుకుంటారండి. ఒక మాట ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంత ఇది చేస్తారు, మరి వాళ్ళ ముంగటనే అంత లైవ్గా మేము డబ్బులు పట్టుకున్నాం అన్నీ చేసినా కానీ వాళ్ళిద్దరూ అసలు పట్టించుకుంటలేదు. బీజేపీ వాళ్ళు పట్టించుకుంటారు, కాంగ్రెస్ అధికారులు పట్టించుకుంటలేదు, ఎవరు అఫీషియల్స్ పట్టించుకుంటారు, పోలీసులు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది అని వాళ్ళు పట్టించుకుంటలేరు. అట్లా ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా ఎంత ఇప్పుడు చూడండి మా మీద కేసు పెట్టిర్రు, మా ఆడోళ్ళ మీదకి 12 మంది వచ్చిర్రు. 12 మంది ఏడండి దగ్గర 30-40 మంది వీడియోస్ పంపిస్తూ ఎవిడెన్స్తో ఉంది. మా మీద కేసు పెట్టిరు ఇంకా రిటర్న్. వాళ్ళ మీద ఎవరు పెట్టలే, మా మీద పెట్టిన కేసు. అంటే అది నిజంగా జూబ్లీహిల్స్లో దొంగోట్లు పడ్డాయి. ఎందుకంటే చిన్న పిల్లోని అడిగినా కానీ చెప్తారండి. ఇవాళ రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మొత్తం అట్లా అయింది అంటే అక్కడ అట్లా అయింది కదా అని వేరే దగ్గర అట్లా కాదు కదా. ఇప్పుడు అది అంటే అక్కడ అనుగా ఉన్న ఎమ్మెల్యే చనిపోయిండు కాబట్టి ఆమె పాపం ఒక మహిళ ఒక డేర్గా ఒక అంత మెజారిటీతో వచ్చిందంటే చాలా గ్రేట్ ఆమె ఒక మహిళ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడ ఒక పొజిషన్లో కాడదాకా రావాలంటే చాలా గట్స్ ఉండాలి. వీళ్ళకి చూడండి ఇప్పుడు కుంభకోణం లాగా ఇప్పుడు మైనార్టీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చారు, ఆమె సింగిల్గా వచ్చింది, అంత మెజారిటీ వచ్చిందంటే చాలా గ్రేట్. మేము లైవ్గా పట్టుకున్నాము దగ్గర దగ్గర 3000 చిల్లర మందిని పట్టుకున్నాము ఫంక్షన్ హాల్లో. ఆ టైంలో 4:35కి పట్టుకున్నామంటే ఇంకా పొద్దున్న నుంచి ఎంతమంది ఉన్నారు ఉండొచ్చు, అంటే ఇంకా పక్కపక్క బూత్లలో ఎంతమంది ఉన్నారు ఉండొచ్చు. కాబట్టి నేను గెలిచిండు కానీ ఆడ పబ్లిక్ ఎవ్వరు ఓటు వేయలే. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎవరు అయితే ఓటు వేయలేరు వాళ్ళు పోయి మళ్ళీ డబ్బులు కూడా అడిగిర్రు. మీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, అన్నీ తెలుసు మీడియాలకు. మళ్ళీ ఏంటంటే మమ్మల్ని అడుగుతున్నారు, అట్లేం పర్వాలేదు, మేము ఏదైనా కానీ చెప్తాను. మీడియాలకు అంత లైవ్గా మేము పట్టించినాక కూడా డబ్బులు తీసుకొని పోయి మనుషులను పట్టించినా కానీ వీడియోస్తో సహా పట్టించినా కానీ ఏం పట్టించుకొని కాదు.